ఒక యజమాని పొద్దున్నే కంగారుగా ఫోను. ఏమమ్మా ఏమైందని అడిగితే గనక, ఏవండీ మా ఆయన వాళ్ళ అక్కగారు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి రజస్వల అయిందట. మా ఆయన గారు వచ్చి నూనె మూకుడులో ముఖం చూసి ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తేనే కానీ దోషం పోదట. లేదంటే మేనమామకి అమ్మాయికి ఇద్దరికీ విపరీతమైనటువంటి దోషం ఉంది కదా, ఎంతవరకు నిజము అని చెప్పేసి అంటే, ఏమండి ఇలాగ మా వాళ్ళకి ఎవరో చెప్పారట, మేనమామ ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి. తీరా చూస్తే ఈ మేనమామ గారేమో పెద్ద ప్రాజెక్ట్ మేనేజరు, ఆయనకి అసలు సెలవులే లేవు. పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా అంటే కనుక ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన అథారిటీ ఉండి పనులన్నీ చేయించాలి. మరి తీరా చూస్తే విషయం ఏమిటి అంటే కనుక, మేనమామని చూసి చాలా కాలం అయింది. ఆ మేనమామ వచ్చి చక్కగా కార్యక్రమంలో పాల్గొంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వాళ్ళ ఆలోచన అసలు అయితే కనుక. కానీ ఖచ్చితంగా మేనమామే రావాలి, వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని చేయించాలి అనేటువంటి నిమిత్తాలు లేవండి. రజస్వలైనటువంటి స్త్రీ దోష నక్షత్రంలో కానీ దుష్టతిథిలో కానీ రజస్వల అయితే అటువంటి దోషాలు ఉంటాయి. పుణ్యాహవచనము నక్షత్ర శాంత్యాది కార్యక్రమాలు చేయించుకుంటే సరిపోతుంది. అంతేగాని మేనమామలు రావాలి, ఖచ్చితంగా మేనమామలు వచ్చి వ్యవహారం చేయించాలి అనేటువంటిది అయితే లేదు. వాస్తవానికి మేనమామ ఆనందదాయకంగా వెళ్ళి అక్కడ చాపది వేసి అమ్మాయిని దగ్గరుండి రజస్వల తంతును పూర్తి చేయడం అనేది వేరే విషయం. కానీ ఆ విషయాన్ని అడ్డుపెట్టి ఖచ్చితంగా మేనమామే రావాలి, మేనమామ రాకపోతే దోషము, ఇటువంటి శాంతి కార్యక్రమాల్లో మేనమామ ఉండాలి అనేటువంటి మూఢనమ్మకం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు.